కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం జగన్నాథ్ గట్టు వద్ద ఉన్న టిట్కో గృహాలకు ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం క్రీడా కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఇమగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ హైవే దగ్గరలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ స్టేడియం ఏర్పాటు కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ ప్రక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో కూడా స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుంకుమం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, పుష్పావతేన శోభతే పరణే భవలావతా అస్వాయు ఉజ్జస్వరే వేదధప్పారిష్ణవః. యంత్రం దగ్గర పెట్టండి. క్రీడల యొక్క మెలకువలను వెలిపించి వారిని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంటే స్పోర్ట్స్ లో ఎక్సెల్ కావడానికి గ్రీన్కో వాళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో